వీటిలన్నింటినీ తప్పించుకోవడం కోసమే ఎన్డీఏకి సపోర్ట్ చేశాడు మన ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో అన్నది కూడా బలంగా వినిపిస్తుంది. మొదటి నుంచి అదే కదా. ఏనాడు ఆయన బీజేపీని ఎక్కడా కూడా పల్లితి మాట లేదు. ఎలక్షన్ మీరు ప్రచారంలో కూడా చూసుకోండి. ఎలక్షన్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు తప్ప ఎక్కడ మోడీ గారిని విమర్శించలే, ఎక్కడ అమిత్ షా గారిని విమర్శించలే, కనీసం లోకల్ బీజేపీ నాయకులను కూడా విమర్శించలే. మీరు కావాలంటే చూసుకోండి. అవును, ఆయన ఆ జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. అది ఆ రక్షణ కవచం ఉన్ననాళ్ళు ఓకే. ఆ రక్షణ కవచం లేని పరిస్థితిలో పార్టీ పరిస్థితి ఏంటి? ఇన్ని రకాలుగా పార్టీ పరిస్థితి క్వశ్చన్ మార్క్ గా ఉంటే అసలు ఎన్నాళ్ళు ఈ పార్టీలో ఆయన నమ్ముకుని ఎమ్మెల్యేలు ఉంటారు, ఆయన నమ్ముకుని నాయకులు ఉంటారు. ఓ పక్కన కేసులు వచ్చి పడిపోతాయి, చాలా మంది నాయకుల మీద కేసులు ఉన్నాయి. ఏంట్రా బాబు అనే పరిస్థితి. నలుగురు ఐదు నాయకుల కన్నా ఎవరు ఈయనతో పాటు మాట్లాడలేని పరిస్థితి. ఎక్కడో 5-6 కనపడుతున్నారు నాయకులు మాట్లాడేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ అసలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. అసలు ఈ మామూలు క్యాటర్ చల్లా చెదరైపోదా? ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం అంటే ఒక అధికార పక్షము, ఒక ప్రతిపక్షము, ఈ రెండు అసెంబ్లీలోనూ కూర్చుంటేనే అదే ప్రజాస్వామ్యం. అసలు ప్రజాస్వామ్యం, అసలు ప్రతిపక్షమే లేని అసెంబ్లీ ఉంటే అది ప్రజాస్వామ్యం ఎట్ట అవుతుంది? వీళ్ళు అంత బాగానే పరిపాలించడం అది వేరే విషయం. అవును, ప్రజాస్వామ్యానికి అది విఘాతం. కరెక్ట్. ప్రతిపక్షం లేని రాష్ట్రం అనేది ఉండడానికి వీల్లేదు. ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఉండడానికి వీల్లేదు. ప్రతిపక్షం డౌట్ లో పడింది. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయానికి సహజ సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులన్నీ అనుకూలిస్తున్నాయి. ఎవరు చేసింది కాదు, ఎవరు కోరుకున్నది కాదు ఇది. ప్రతిపక్షం అనేది లేదు. ఉన్న 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి. ప్రతిపక్షం నేను అసెంబ్లీకి వెళ్ళనంటుంది, భవిష్యత్తులో కూడా వెళ్ళే అవకాశం కనిపించట్లేదు. అట్లాంటప్పుడు ప్రతిపక్షం లేదు, అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, రాబోయే రోజుల్లో ఉంటుందో ఉండదో డౌట్ నెక్స్ట్ ఎలక్షన్ కూడా. అప్పుడు ఇలాంటి వాళ్ళని ఎందుకు అనుకుంటారు? వీళ్ళకి ఆల్టర్నేట్ కోసం చూసుకుంటారు. మొన్న ఎవరైతే 40% వైసీపీకి వేశారో వాళ్ళందరూ ఇప్పుడు ఎలాగో వీళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నా కూడా వెళ్ళరా బాబు, వీళ్ళకి ఓటేసిన ఎందుకు, ఓటు అయిపోతే ఎందుకు అనుకున్నప్పుడు ఆ 40% ప్రజలకి ప్రత్యామ్నాయం ఏది? సహజ సిద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో మూడో ప్రత్యామ్నాయానికి పరిస్థితులు వచ్చినాయి. అప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఆల్టర్నేట్ ఏంటి? ఈ నన్ను అధ్యక్ష అన్నవాడు. ఇప్పుడు నేను ఇంకో దాంట్లోకి వెళ్ళి చూసుకుంటే తప్ప రేపు పొద్దున మళ్ళీ నేను గెలిచినా మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ నేను అసెంబ్లీకి వెళ్ళలేను ఈ పార్టీ తరఫున ఎన్నికైతే. ఇంకెందుకు? నాకు మంచి పేరు ఉంది ఊళ్ళో, నా నియోజకవర్గంలో మంచి పేరు ఉంది, కానీ ఈ పార్టీ తరఫున గెలిచినా నేను అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు. ఇంకెందుకు ఇంకో చోటుకి వెళ్తా? ఏది అవకాశం ఏది? అక్కడ అన్ని హౌస్ఫుల్ బోర్డులు ఉన్నాయి. అవతలంతా అధికార పక్షాల్లో 3 హౌస్ఫుల్ ఓట్లు ఉన్నాయి. ఒకళ్ళు అందరూ కలిసి కూడబలుక్కుని మాట్లాడుకుంటే తప్ప వెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎగ్జిట్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంట్రీ బోర్డు ఏది? మూడో ప్రత్యామ్నాయానికి ఎంట్రీ బోర్డు లేదు. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయానికి చాలా సహజ సిద్ధంగా పరిస్థితులు వచ్చేసినాయి. ఎమ్మెల్యేల సంగతి పక్కన ఎవరైనా రావచ్చు. అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కి అయితే అధిక అవకాశం లేదు. కాంగ్రెస్ కి అవకాశం లేదు. ఎందుకు? కాంగ్రెస్ కి ఇప్పుడే కాదు, అసలు ఇంకా భవిష్యత్తు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండదు కాంగ్రెస్ కి. అక్కడ ఉన్న షర్మిలారెడ్డి గారిని తీసుకొస్తేనే ఏమీ చేయలేకపోయింది. ఎవరున్నా ఏం చేయలేరు. అవన్నీ ఎవరున్నా ఏం చేయలేరు. లాంటి వాళ్ళు కూడా వేరే ఆల్టర్నేట్ ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అది ఆల్టర్నేటే కాదు, అసలు ఊరికే పేరుకుంటుంది అంతే. రేపు ఇప్పుడు కాంగ్రెస్ ఎలా పేరుకుందో రాబోయే రోజుల్లో వైసీపీ కూడా పేరుకి మాత్రమే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో. సహజ సిద్ధంగా అక్కడ ఇంకొక ఖాళీ ఏర్పడిపోయింది. దీన్ని ఎవరైనా సరే అందుకోవచ్చు. మీకు రెడీగా ఉంది, మీకు గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది, మీరు వెళ్ళి బ్యాటింగ్ చేసుకోవడమే ఆలస్యం. ఎవరు వస్తారో రండి. అక్కడున్న నాయకులు పరిస్థితి ఏంటి? నాయకులు కూడా అంతే. రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలిస్తే మేము ఏంటి అనేది లేదు కాబట్టి నాయకులు ఆల్టర్నేట్ ఎత్తుకుంటున్నారు, ఎమ్మెల్యేలను ఆల్టర్నేట్ ఎత్తుకుంటున్నారు. 40% ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుకుంటున్నారు. ఈ అన్ని క్వశ్చన్ మార్కులు ఈ పార్టీ మీద ఉండటం వల్ల సో మూడో ప్రత్యామ్నాయానికి చాలా సహజ సిద్ధంగా ఎవ్వరూ కోరుకోకపోయినా కూడా అక్కడ పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఆటోమేటిక్ గా రేపు పొద్దున ఎవరో ఒకళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళందరూ XYZ ఎవరన్నా కానివ్వండి, అందరికీ అవకాశాలు ఉంది. మాలాంటి వాళ్ళని ఇప్పుడు అందుకనే ఆలోచిస్తున్నాం. చాలా మంది విశ్లేషకులు ఆలోచిస్తున్నారు, చాలా మంది మేధావులు ఆలోచిస్తున్నారు. ఎందుకు? ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద వ్యతిరేకత కాదు. ప్రజాస్వామ్యంలో ఒక అధికార పక్షం ఉండాలి, ఒక ప్రతిపక్షం ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షమే లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇక్కడ మూడో ప్రత్యామ్నాయం ఎట్టి పరిస్థితిలో వచ్చి తీరాల్సిందే.
దీనికి మనందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా సహకరించాలి. అది ఎవరు వస్తారనేది వాళ్ళ ఇష్టం. కరెక్ట్లేండి. అవును, ఎవరైనా రావచ్చు, ఎవరైనా బ్యాటింగ్ చేసుకోవచ్చు. ఫీల్డ్ అంతా రెడీ చేసి ఉంది, అక్కడ పిచ్ రెడీగా ఉంది, బ్యాటింగ్ చేసుకోవడమే ఆలస్యం. టాస్ కూడా లేదు, డైరెక్ట్ బ్యాటింగ్. టాస్ వేస్తే ఆయన నువ్వు అంటానికి ఆయన లేడిగా, నువ్వే బ్యాటింగ్, నువ్వు టాస్ అడ్డు టాస్ పని లేదు, డైరెక్ట్ వెళ్ళి బ్యాటింగ్ చేసుకోవడమే. ఎవరు వస్తారో రండి. సహజ సిద్ధంగా అక్కడ పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఎవరు కావాలని కోరుకుంది కాదు, ఇది కూటమి ప్రభుత్వం కావాలని కోరుకున్న ప్రత్యామ్నాయం కాదు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రత్యామ్నాయం కాదు. సహజ సిద్ధంగా అక్కడ పరిస్థితులు వచ్చేసినాయి. ఎవరికైనా అవకాశం ఉంది. రాజకీయాల్లో మీరు పైకి రావాలనుకుంటున్నారా, ప్రత్యామ్నాయ రాజకీయం చేయాలనుకుంటున్నారా, మంచి రాజకీయం చేయాలనుకుంటున్నారా, ప్రతిపక్ష హోదాతో సంబంధం లేకుండా ప్రతిపక్షంలో కూర్చొని మీరు సమస్యల కోసం పరిష్కారం చేస్తారా, రండి, మీకు రెడీ. వెల్కమ్ టు ఏపీ.